暁は集った。హలో గైస్, వెల్కమ్ టు గేమింగ్ విత్ సుదీప్. నేనైతే నా ఛానల్ పేరు అయితే మార్చా గైస్. ఈరోజు టాపిక్ ఏంటంటే మేమైతే సిఎస్ ర్యాంకుడ్లో అయితే నేను మా స్క్వాడ్ మొత్తం అయితే ఒకే డ్రెస్ చేస్తాను అనమాట. సిఎస్ ర్యాంకుడ్లో అయితే నూబ్ ర్యాంక్ అయితే చేయబోతున్నాం గైస్. స్టార్ట్ చేసా అండ్ నేనైతే సెకండ్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చా. దాంట్లో మైక్ ఆన్ చేయడం వల్ల సౌండ్ అయితే రికార్డ్ అవ్వాలి, అందుకని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను గైస్. అండ్ నూబ్ ప్రాంక్ ఏంటంటే యూఎస్పీతో ఒక్క గన్నే తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి గైస్. చూద్దాం నూబ్ ర్యాంక్ సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ సక్సెస్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఇదైతే నేను సెకండ్ టైం అయితే రికార్డ్ చేస్తున్నా గైస్. ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అయింది, అందుకని వాడేంటి కేసు వాడి పేరు సాయి. వాడు పనుకుంటున్నాడు, వాళ్ళ పనుకోకూడదు రా అని చెప్తున్నాను అనమాట నేనైతే. అండ్ నూబ్ ప్రాంక్ ఇలా వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టైం అయితే లిక్కి తను ఒకడు వచ్చాడు, తన వల్ల అయితే ఫెయిల్ అయితే తనైతే బాగా చేయలేదన్నమాట. తను ఊరికినే గన్ తీసుకొని వాళ్ళందరం కొట్టేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే తన ప్లేస్లో వేరే వాడిని పిలిచాను. నేనైతే పేరు మార్చా, డీబీజీ సర్కార్ అని ఉండేదన్నమాట నా పేరు. నేనైతే సుదీప్ సర్కార్ అని మార్చాను అనమాట. అండ్ ఛానల్ పేరు కూడా గేమింగ్ విత్ సర్కార్ అని ఉండేది, దాన్ని నేనైతే ఇప్పుడు సుదీప్ సర్కార్ గేమింగ్ విత్ సుదీప్ అని మార్చాను అనమాట. గేమింగ్ విత్ సర్కార్ అని సెర్చ్ చేస్తుంటే రావట్లేదు, అందుకని గేమింగ్ విత్ సుదీప్ అని పెట్టాను అనమాట. అండ్ ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్తే వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. ఏం గన్ను కొనకూడదు కాబట్టి ఇలా ఉన్నాం. అండ్ కాయిన్స్ అయితే నా దగ్గర 1600 ఉన్నాయి. వాళ్ళ వాయిస్ మీకు వినిపించాలేమో అనుకున్నా, కానీ వినిపించలేదు. నేను రికార్డ్ చేసేటప్పుడు చూసుకుంటే పోయిండేది గైస్. ఇప్పుడైతే మేమైతే గన్స్ ఏం కొనకుండా నూబ్ ప్రాంక్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏమో మాట్లాడుకుంటున్నాం ఏమో గైస్. ఇప్పుడైతే వెళ్తున్నా, స్ట్రైట్ వెళ్ళిపోవాలి, చేతిలో గన్ను పెట్టుకొని వెళ్ళిపోవాలి. నూబ్స్ కదా, డ్రాప్ మీద పడితే సస్తారో చచ్చిపోతారు కదా, వాళ్ళకి కిల్స్ ఇవ్వడం ఇంతకులే అని నేను మా ఫ్రెండ్స్ అయితే ప్లాన్ చేసి డ్రాప్ కిందకి వెళ్తే పడిపోయాను అనమాట. నేను పడిపోయా. నెక్స్ట్ మిగిలిన ఇద్దరు అంటే సాయి ఇంకా తాలా అంటే ఖ్యాతి. తాలా అయితే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట, గేమింగ్ విత్ తాలా అని. సతీష్ అయితే నాశనం చేసేటట్టున్నాడేమో అనుకుంటే ఈ నాశనం చేయాల, వీడేమో ఎమోట్ వేస్తే వీడుకుంటుందేమో అనుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్ అయితే సెకండ్ రౌండ్ అయితే వాళ్ళకి ఇచ్చేసాం గైస్. ఇప్పుడు వరకు ఎవరైతే ఈ వీడియో అయితే చూస్తున్నారో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాం. సో లైక్ కొట్టండి గైస్, సపోర్ట్ ఇవ్వండి గైస్. కొత్త యూట్యూబర్స్ మాకు సపోర్ట్ ఇవ్వండి గైస్. అండ్ గేమ్ సౌండ్స్ కూడా మీకు వినిపించవు గైస్. అండ్ నెక్స్ట్ మీకు ఏమేమి వీడియోలు చేయాలో అంటే ఏమేమి ప్రాంకులు చేయాలో అవి ఏమైనా చెప్తే చెప్పండి గైస్. మేమైతే ఆ ప్రాంక్స్ అయితే చేస్తాం, లేదా మీరు మాకు ఏమైనా టాస్క్స్ ఇవ్వండి, మేము చేస్తాం. లేదా 2v4 1v4 బిఆర్ ర్యాంకుడ్లో ఆడమన్నా ఆడతాం గైస్ మేమైతే. ఓకే, మా గిల్డ్ ట్రైల్స్ లైవ్ పెడదాం అనుకున్నాం, కానీ మన సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి లైవ్ పెట్టలేక భయ్యా. ఫాస్ట్ 50 సబ్స్క్రైబర్స్ మీరు కనుక కంప్లీట్ చేస్తే యూట్యూబ్ నుంచే లైవ్ పెట్టగలుగుతాను. నేనైతే టర్నిప్ యాపిల్ వాడడానికి ట్రై చేశాను, కానీ ఆ యాపిల్ పనిచేయలేదు. యాప్స్ అయితే పనిచేయలేదు. ఈరోజు పెడదాం అనుకున్నాను యాక్చువల్గా. అండ్ ఇప్పుడైతే ఇంకెందుకు అనుకుని నూబ్ ప్రాంక్ చేసామన్నమాట. అండ్ సాయి ఏంటి గంట షూట్ చేస్తున్నాడు, ఆయన వాడు చచ్చిపోయాడులే. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా 3 రౌండ్స్ ఇచ్చేసాం మేమైతే. ఇప్పుడైతే ఇంకా మొదలెడతామా రక్తపాతం మొదలెడతామని గన్స్ కొంటున్నాం గైస్. MP53 M14 ట్రిపుల్ చిప్ అండ్ హెల్మెట్, వెస్ట్, గ్రానైట్స్, గ్లోవాల్స్ ఇవ్వండి రే అని రిక్వెస్ట్ పెట్టా. వాళ్ళైతే కొనివ్వాలి, నువ్వే కొనుక్కోవచ్చు కదా, అంత డబ్బులు ఉన్నాయి కదా అన్నారు. కనీసం మస్టర్ మీద కొనివ్వంటారా అని అడిగితే కొనివ్వలే. ఇంకేం చేద్దాం, తప్పదు కదా అని వెళ్ళిపోతున్నా. వాళ్ళు ఏం కొనిలేదు గైస్ నాకైతే. ఏం చేద్దాం, మొత్తం మన అదృష్టం. మరి ఇలాంటి స్క్వాడ్ పెట్టినందుకు మీకు కూడా ఇలాంటి స్క్వాడ్ ఉంటే ఫ్రెండ్స్గా చెప్పండి గైస్. అండ్ మా గిల్డ్కి అయితే మీరైతే రిక్వెస్ట్ పెట్టారు గైస్. ఒక ఎనిమిది వస్తున్నాడు, ఓపి ఫుల్ రెడ్ గైస్. ఫుల్ రెడ్ కనుక నచ్చితే నా షాట్
నేను ఎలా హెడ్ షాట్ కొట్టానో మీరు కూడా అలాగే లైక్ బటన్కి సబ్స్క్రైబ్ బటన్కి హెడ్ షాట్ కొట్టేయండి. నేనైతే ఎలా వీడియోలు అంటే రోజు వీడియోలు పెడతా. నోటిఫికేషన్ కనుక మీకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అదైతే మీరు ఆల్లో పెట్టుకోవాలి గైస్. ఆన్ కదా, ఆల్ ALL. అండ్ చూద్దాం గైస్, అది 3 కిల్ కావాలంటే సాయికి, అదే నెంబర్ 4కి 3 కిల్ కావాలంట. వాడికి ఇప్పుడు 2 కిల్ ఉన్నాయి. కిల్లు కావాలి ప్లీజ్ ఇవ్వండి రే అని అడుగుతున్నాడు వాడు, కానీ మేము ఇవ్వనని చెప్పా. ఇప్పుడు ఆ కిల్లు కోసం మేమైతే వెతుక్కుంటున్నాం అనమాట. ఆ కిల్లు ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉంటే కింద ఒకడు ఉన్నాడు, ఆడు దాంకో ఉన్నాడు. తాళ అయితే చంపేశాడు. సాయి మన నెంబర్ 4 అయితే బాధలో ఉన్నాడు అనమాట, నాకు కిల్లు రాలేదు అని. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా గెలిచేసాం గాయస్. అండ్ చూద్దాం, లెవెల్ 4 వెస్ట్ తీసుకున్నా. అండ్ ఈ గ్రనేడ్స్ మష్రూమ్స్ అవి కొనుక్కున్నా. ఇంకా అందరం పెట్లు సరిగ్గా ఒకటే పెట్టుకుంటే బాగుండు, లేదా పెట్లు అన్నీ కుక్ చేస్తుంటే బాగుండేమో అనుకుని మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆ డ్రోన్ వస్తుంది, డ్రోన్ కొడదాను కొడుతున్నా, కొట్టలేకపోతున్నా, అందుకని డ్రోన్ వదిలేసా. అండ్ మేమిద్దరు పెడితే రస్కి వెళ్ళిపోతున్నాం. అండ్ పై నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట, పైకి వెళ్తున్నాం. ఓకే, ఎనిమిస్ అవడం కనిపిస్తే బాగుండు. అక్కడ ఉన్నారు, అదో తగిలింది ఒక నాక్ గైస్, ఒక అసిస్ట్ రివైవ్ చేశాను అట్లకి. ఫస్ట్ టూమ్ తాళాకి ఫుల్ రెడ్ కొట్టాడంట చెప్తున్నాడు. అండ్ మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళ వాయిస్ వినిపించేలా చేస్తా గైస్, చిన్న గ్లిచ్ గైస్ ఇది. అండ్ లిఖిత్ స్పెక్టేట్ చేస్తున్నాను, ఇందాక మ్యాచ్ వాడి వల్ల పోయింది అండ్ అందుకని స్పెక్టేట్ చేస్తున్నాడు మేము ఎలా ఆడుతున్నామని. MP5 3 ఎత్తుకొని వాళ్ళ మీద ట్రస్కి వెళ్ళిపోయా. ఇక్కడ ఎనిమిది ఉంటే అమ్మాయికి హెడ్ షాట్ కొట్టి వీడిని కూడా దింపేస్తే వీడు కూడా నాకైతే తాళాకి నా కిల్ నువ్వు ఇంటికి ఎత్తావరా అని అడిగాడు. అండ్ నెక్స్ట్ వాడిని కూడా కొట్టేశాడు, ఎవడో చూసుకోలేదు. నేనే MVP వచ్చాను. నా పేరు చూసారు కదా, సుదీప్. E కావాలి కానీ అది ఫుల్ అయిపోయిందని ఒక E పెట్టాను. అండ్ గన్స్ అయితే కొనుక్కున్నాను, ఇది కూడా ఒకటి కొనుక్కున్నా. అండ్ నెక్స్ట్ కింద నుంచి వెళ్ళాలా పై నుంచి వెళ్ళాలి అర్థం కాలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక కింద నుంచి వెళ్దామని నిర్ణయించుకున్నాను నేను. అందరూ పక్క నుంచి వెళ్దామని అనుకుంటున్నారు. ఓకే, నా కామెంటరీ నచ్చితే లైక్ కొట్టండి గైస్. కింద నుంచే కానీ పక్క నుంచి వెళ్తున్నాం మేమిద్దరం కాదు సార్, మేమందరం. పక్క నుంచి వెళ్తే పైన ఒకడు కూర్చోంటాడనమాట, కూర్చోన్నాడు. వాడినైతే తాళా అయితే కొట్టేశాడు, కిల్ ఎత్తేసాడు. అండ్ గేమింగ్ విత్ తాళా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. అరే గ్లూ వాల్ ఎవర్రా వేసిందని అరిచాను నేనైతే. ఆయన అక్కడ ఒకడు ఉన్నాడు, వాడిని అయితే సతీష్ బ్రో అయితే నాక్ చేశాడు, కిల్ కూడా కొట్టేశాడు. అక్కడ ఒకడు ఉన్నాడు, వాడిని అయితే ఫుల్ కిల్ చేశా. మరీ సతీష్ బ్రో కిల్ ఎత్తేసాడు, HRT సతీష్ అని పేరు. తనకు కూడా ఒక ఛానల్ ఉంది, పేరేమో మర్చిపోయే పేరు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను తన ఛానల్. నేనైతే ప్రమోషన్ ఏం చేయట్లేదు, అందరు 3 కిల్ అవుతాయి, నాకు ఒక కిల్ ఇవ్వండి అని సతీష్ బ్రో అయితే అడుగుతున్నాడు. నేనైతే కిల్ ఇవ్వండి, నాకు అందరు 3 కిల్ అయితే నాకు 4 కిల్స్ వస్తాయి అని చెప్పాను. సరే రా అన్నాడు. సరే ఆడికి కొంచెం పిచ్చింది నా పేరు గేమింగ్ సుదీప్ అయితే కిల్ వచ్చేసి 3 కిల్స్. అండ్ ఇక్కడ వచ్చింది ఎవరికైతే 3 రౌండ్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే మేము కొట్టేసాం. ఎవరు ఎక్కువగా లెవెల్ 4 వెస్ట్లు తీసుకుంటారని ఛాలెంజ్ పెట్టుకున్నాం గాయస్ మేమైతే. అందుకని మొత్తం లెవెల్ 4 వెస్ట్లు కొని పడేసాం అంతే. నా దగ్గర చాలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని లెక్క పెడుతుంటే 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి గ్యాస్ నా దగ్గర. ఏమలే లెక్క పెట్టలేకపోయేసరికి. అండ్ అందరూ బంగారాలు ఉన్నాయి, ఏంటి దొంగతనం చేసుకొని వెళ్ళిపోదామని ఎనిమిది అయితే వచ్చేస్తారేమో తెలీదు. అండ్ అక్కడి నుంచి ఒకడైతే నన్ను ఫుల్ కొట్టేస్తున్నాడు గ్యాస్. అక్కడి నుంచి ఆడికి ఒక హెడ్ షాట్ కొడదామని ఇలాగే ఉండిపోయా. కానీ ఎంతలో మన నెంబర్ 4 అయితే నన్ను కాపాడాడు అనమాట, తన పేరు సాయి. తనైతే నన్ను కాపాడాడు, సూపర్. లేకపోతే నేను ఇంకా గోవిందా నా పని. సో వాళ్ళు గ్రెనేడ్లు వేసారు, నేనైతే స్మోక్ గ్రెనేడ్ వేసేసాను తొందరలో. స్మోక్ గ్రెనేడ్ ఎందుకు వేసాను అనుకొని ఫ్లాష్ పీస్ వేసాను, నెక్స్ట్ ఏవేవో వేసా. అండ్ అక్కడ ఎవరు ఎనిమిస్ లేదని తెలుసుకొని వెళ్ళే లోపల మన వాళ్ళు అయితే కొట్టేశాను అనమాట. సో మన బూయా వచ్చేసింది అన్నమాట.
మన నూబ్ ప్రాంక్ సక్సెస్ అయింది. మీరు ఇలాంటి ప్రాంకులు చెప్తూనే ఉండండి గాయస్. నేను ఆ ప్రాంక్ అయితే కంప్లీట్ చేస్తాను, మీ ముందుకు వీడియోస్ తీసుకొని వస్తాను. సో ఏ ప్రాంక్ చేయమంటారు లైక్ కొట్టండి గాయస్. అదే నూబ్ ప్రాంక్. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను నేను మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను నేను మీ గేమింగ్ నెక్స్ట్